హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. ఈ వీడియోలో ఎండుమిరపకాయ పచ్చడిని చేసే విధానం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎండుమిరపకాయ పచ్చడే కదా! అందరికీ తెలుసు కదా! అనుకోకండి. తెలుసు. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి కూరలు తిని తిని నోరు చప్పగా అయిపోయినప్పుడు, అలాగే ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా బ్రేక్‌ఫాస్ట్‌లోకి, లంచ్‌లోకి, డిన్నర్‌లోకి కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఇంకా పప్పు, సాంబార్ అలాంటి వాటిల్లోకి కాంబినేషన్‌గా కూడా బాగుంటుంది. సో, ఇంకా వీడియోలోకి వెళ్ళామంటే ఫస్ట్ బాండిల్ తీసుకొని అందులో కొన్ని వేరుశనగ పప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్‌లోకి కొన్ని ఎండుమిరపకాయలను వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4, 5 పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డ పాయల్ని, అలాగే వాటిలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకొని అవి కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. కరివేపాకు ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇందులోకి అదే బాండిల్లోకి ఒక మీడియం సైజ్ టొమాటోస్ 3 కానీ 4 కానీ తీసుకొని కట్ చేసుకొని ఇట్లా వేయించుకోవాలి. కొంచెం స్పైసీ ఎక్కువగా కావాలి అంటే టొమాటోస్ తక్కువగా వేసుకోవాలి. కొంచెం స్పైసీ తక్కువగా కావాలి అంటే టొమాటోస్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకుంటూ కొంచెం చింతపండు తీసి సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనము వేరుశనగ పప్పులకి పొట్టు తీసి పెట్టేసుకొని మధ్య మధ్యలో టొమాటోస్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఫ్రై అవుతూ ఉన్న టొమాటోస్లోకి మనము ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేయించుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత అయితే మనము ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక చట్నీని ప్రిపేర్ చేసేసుకోవడమే. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ వేరుశనగ పప్పులు, అలాగే ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒకవేళ రోలు కనుక ఉంటే రోట్లో కనుక దంచుకుంటే ఈ పచ్చడి ఇంకా చాలా టేస్ట్‌గా వస్తుంది. నాకైతే ఇక్కడ రోల్ అవైలబుల్ లేదు. సో, అందుకని నేను మిక్సీలోనే చేస్తున్నాను. రోట్లో దంచితే ఇంకా బావుంటుంది. టేస్ట్‌గా ఉంటుంది. బావుంటుంది. సో, ఇట్లా కొంచెం సాల్ట్ వేసుకొని, కల్లుప్పు వేసుకొని ఫ్రై బాగా మెత్తగా పౌడర్‌లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంది కదా! దీన్ని మనము తాలింపుల్లో కూడా యూజ్ చేస్తాము. చాలా బావుంటుంది. తాలింపుల్లో కూడా పైన చల్లుకున్నామంటే. అలాగే కొంచెం చింతపండు మధ్య మధ్యలో ఈ చింతపండు జ్యూస్ ఉంటుంది కదా! అది కూడా వేసి మనం ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టొమాటోసు, ఆనియన్ ఉంది కదా! అది కూడా వేసేసి మెత్తగా పచ్చడిలాగా పట్టేసుకోవాలనమాట. లాస్ట్‌లో ఇదంతా మనం ఒక బౌల్‌లోకి తీసేసుకొని ఇందులోకి మనము చింతపండు నానబెట్టున్నాం కదా! అదంతా చిక్కగా జ్యూస్‌లాగా చేసి ఆ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకోవాలి. పులుపుకి సరిపోయే విధంగా. ఇప్పుడు ఫైనల్‌గా మనము ఉప్పు చూసుకోవాలి ఒకసారి సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని కావాలంటే ఆనియన్స్ కూడా ఇప్పుడు కట్ చేసి వేసుకోవచ్చు. దీన్ని తిరగమాత కూడా పెట్టుకోవచ్చు. తిరగమాత పెట్టుకున్నా కూడా బావుంటుంది. లేదంటే అలాగే కూడా తినేయొచ్చు. సో, ఈ పచ్చడి ఇడ్లీలోకైనా, అలాగే వైట్ రైస్‌లోకైనా, అలాగే పులిహోరలోకైనా, ఎందులోకైనా బావుంటుంది. అలాగే పప్పు, సాంబార్ చేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చడితో మనము రైస్ మిక్స్ చేసుకొని, సాంబారు, పప్పు వేసుకొని తిన్నామంటే చాలా బావుంటుంది. హ్మ్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.